చాలామంది దావీదును గొలియాతును చంపిన వ్యక్తిగా గుర్తిస్తారు. నిజమే, అతడు ఒక అద్భుతమైన యోధుడు. అయితే అతని బలం ఎక్కడి నుండి వచ్చిందో చెప్పడానికి దావీదు ఎప్పుడూ వెనకాడలేదు. తన ధైర్యం, తన నైపుణ్యం దేవుని నుంచే వచ్చాయని సౌలుతో గర్వంగా చెప్పాడు. దావీదు రాసిన కీర్తనలను మనం పరిశీలించినట్లయితే అతడు తన హృదయాన్ని పూర్తిగా వాటిలో కుమ్మరించినట్లు మనకు స్పష్టమవుతుంది. అతడు చిన్ననాటి నుంచే ఒక ఆరాధకుడు. దావీదు తన తండ్రి గొర్రెల మందను సంరక్షిస్తూ పెరిగాడు. అతడు అనేకమైన రాత్రింబగళ్ళు పొలాల్లోనే గడిపేవాడు. గొర్రెలను కాచుకోవడం అనేది తాపీగా కాలాన్ని వెళ్ళబుచ్చే పని అని మనకు అనిపించవచ్చు. కానీ దావీదు దానిని సద్వినియోగం చేసుకున్నాడు. దావీదు తన ఖాళీ సమయాలలో తంతి వాయిద్యాన్ని వాయించడం నేర్చుకున్నాడు. స్వయంగా తానే ఎన్నో పాటలు రచించాడు. నిశ్శబ్దంలో ఒంటరిగా సృష్టి వైభవాన్ని గమనిస్తున్నప్పుడు ఎన్నో ఆరాధన గీతాలు అతని హృదయం నుంచి ప్రవాహంలా బయటికి వచ్చాయి. దావీదు దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేవాడు. ఆ వ్యక్తిగత ఆరాధనా జీవితమే దావీదును ఎంతో గొప్ప ప్రభావం చూపించిన వ్యక్తిగా మార్చింది. మీ జీవితం కూడా అనేకులను ప్రభావితం చేసేదిగా ఉండాలంటే ముందు ఒక ఆరాధకుని హృదయాన్ని మీరు కలిగి ఉండాలి. చాలా కాలం తరువాత దావీదు తనను చంపాలనుకుంటున్న సౌలు నుండి పారిపోయి మరో రాజైన అబీమెలెకును ఆశ్రయించాడు. కానీ ఆ రాజు దావీదును ఒక గూఢాచారిని అనుకున్నాడు. దేవుడు ఆ సమయానికి ఇచ్చిన జ్ఞానంతో దావీదు అక్కడి నుండి కూడా తప్పించుకున్నాడు. దాని ఫలితంగా తన హృదయంలో నుండి వచ్చిన నిజమైన ఆరాధన ఆ తరువాత దేవుణ్ణి స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు రాయడానికి, అలాగే ఎంతోమందికి స్ఫూర్తినివ్వడానికి కారణమైంది. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.